ఈ వ్యక్తి జ్యూస్ ని తయారు చేసిన తర్వాత సేటు గారు మీ జ్యూస్ తయారు అయ్యింది, ఇందులో వేయడానికి ఉప్పు లేదు, 2 నిమిషాల్లో ఉప్పుని తీసుకుని వస్తాను అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి సరే తొందరగా తీసుకుని రా అని చెబుతాడు. ఈ వ్యక్తి పక్కకి వెళ్లి మోషన్ టాబ్లెట్ల పొడిని ఆ డబ్బాలో వేస్తాడు. అంతలోనే జ్యూస్ తాగిన వ్యక్తి అక్కడికి వచ్చి అతనితో అన్న జ్యూస్ అమ్మే వ్యక్తి ఎక్కడా అని అడుగుతాడు. ఈ వ్యక్తి వస్తాడులే, నీకు ఏమైంది అని అడుగుతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, అతను ఇచ్చిన జ్యూస్ లో ఏదో కలిపాడు, ఆ జ్యూస్ తాగిన వెంటనే నాకు కడుపు నొప్పి బేదులు అవుతున్నాయి అని చెప్పి నాకు బాత్రూమ్ వస్తుంది, తొందరగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడు. వెంటనే ఈ వ్యక్తికి అనుమానం వచ్చి అక్కడ మొత్తం చెక్ చేస్తాడు. అతనికి అక్కడ మోషన్ టాబ్లెట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ వ్యక్తి మోషన్ టాబ్లెట్ల పొడిని వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి గ్లాసులో చెరుకు జ్యూస్ ని వేసి మోషన్ టాబ్లెట్ల పొడిని జ్యూస్ లో వేస్తాడు. సేటు వ్యక్తి ఇంకా కొంచెం పొడిని వెయ్యి అని చెబుతాడు. ఈ వ్యక్తి సంతోషంతో మోషన్ పొడిని అందులో వేసి జ్యూస్ ని వాళ్ళకు తాగమని ఇస్తాడు. ఈ వ్యక్తి ఆ జ్యూస్ ని నువ్వే తాగు అని చెబుతాడు. ఈ వ్యక్తి నా కడుపు ఫుల్ గా ఉంది, నేను తాగలేను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి మర్యాదగా జ్యూస్ ని తాగు, లేదంటే నిన్ను ఇక్కడ ఉరి వేస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి భయపడుతూ ఆ జ్యూస్ ని తాగుతాడు. ఈ వ్యక్తి ఇది కూడా తాగు అని చెబుతాడు. అతను ఆ జ్యూస్ ని తాగిన తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు, నువ్వు చెరుకు జ్యూస్ లో మోషన్ టాబ్లెట్లని కలిపింది నాకు తెలుసు, ఆ జ్యూస్ లో మోషన్ టాబ్లెట్లు ఎందుకు కలిపావు అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి, నువ్వు నా దగ్గర జ్యూస్ ని తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు, అందుకే మోషన్ టాబ్లెట్ల పొడిని నేను అందులో కలిపాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, డబ్బుల కోసం అంత పని చేస్తావా, నీ డబ్బులు నీకు ఇస్తాను తీసుకో అని చెప్పి అతనికి డబ్బులను ఇచ్చి వెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తికి కడుపు నొప్పి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.